ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు రాకేష్ రెడ్డి గారు అండ్ రాజకీయ విశ్లేషకులు పాపారావు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. పచ్చడి భూముల్ని చెరబట్టే విధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపైన కన్నేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఒక్కసారిగా జేసీబీలతో విరుచుకుపడి ఒక యుద్ధాన్ని తలపించే విధంగా అక్కడ జంతుజాలం అక్కడ హాహాకారాలు చేస్తున్నా, ఆర్తనాదాలు చేస్తున్నా కూడా విద్యార్థులు ఎంత అడ్డుకున్నా వాళ్ళపైన లాటరీ చార్జ్ చేసి వాళ్ళ బట్టలు చినిగలాగా కొట్టి మరీ అదే రకంగా 400 ఎకరాలు లాక్కునే ప్రయత్నం జరుగుతుంది. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులందరూ వచ్చి నిన్న కేటీఆర్ను కలిశారు. రైట్ రాకేష్ రెడ్డి గారు, సో ఇంత ఆందోళన వస్తుంది, ఇంత వ్యతిరేకత వస్తుంది, పచ్చటి భూముల్ని ఎందుకు చెరబడుతోంది ప్రభుత్వం? ఆ 400 ఎకరాల పైన ఎందుకు కన్ను వేసింది? రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని కలలు అంటున్నారు. నిజంగా ఆయనకు దేశం మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, దేశభక్తి ఉన్నా, లేదా జాతీయ పక్షి అయినటువంటి నెమల మీద గౌరవం ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా, వెంటనే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఆ కుర్చీ నుండి వైదొలగించాలి. ఎందుకంటున్నా అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అనేక భూములను సర్వే చేయించుకొని వాటి మీద కన్నేసి నేడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఈరోజు వాటిని కాజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జాతీయ సంపద యూనివర్సిటీ భూములు అంటే అవి జాతీయ సంపద. అది ఎందుకంటే విశ్వవిద్యాలయాలు దేశ భవిష్యత్తును నిర్మాణం చేసేటువంటి కర్మాగారాలు. అవి అనేక మంది మేధావులను, బుద్ధిజీవులను తయారు చేసేటువంటి సంస్కార కేంద్రాలు. అలాంటి విశ్వవిద్యాలయ భూములను కాజేస్తూ ఉంటే సాక్షాత్తు జాతీయ పక్షి అయినటువంటి నెమలి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని కూడా బుల్డోజర్ పెట్టి బుల్డోజర్ కింద వేసి వాటిని హత్య చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయుల 140 కోట్ల భారతీయుల యొక్క ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి జాతీయ పక్షి నెమలిని హత్య చేసినందుకు, వాటిని హింసించినందుకు, వన్యప్రాణులను హింసించినందుకు రేవంత్ రెడ్డి గారు ఈ జాతికి క్షమాపణ చెప్పాలి, దేశానికి క్షమాపణ చెప్పాలి. అది అత్యంత పాశవికమైనటువంటి ఒక చర్య. చెప్తున్నాం, వందలాది జీవరాశులు, వందలాది వృక్షాలు, అటవీ వృక్షాలు మొత్తం నాశనం అవుతాయని చెప్తున్నా. కైనా అవేవి పట్టించుకోకుండా నెమళ్ళు ఆర్తనాదాలు చేస్తుంటే, పక్షులు ఆర్తనాదాలు చేసుకుంటే కూడా పట్టించుకోకుండా నిన్న 400 బుల్డోజర్లు పెట్టడం అవుతుంది. అత్యంత పాశవికమైనటువంటి చర్య, కర్కశమైనటువంటి చర్య. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమవుతుంది. కాబట్టి వెంటనే రాహుల్ గాంధీ గారు నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే వీరిని తొలగించాలా, వారి మీద దేశద్రోహం కేసు పెట్టాలా. జాతీయ పక్షిని హింసిస్తే దేశద్రోహం కేసు పెట్టరా? నాకు అర్థం కాదు. నువ్వు ఒట్టొట్టుగానే ఎవరి మీద పడితే వాళ్ళ మీద సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా నువ్వు కేసులు పెడుతున్నావు. మరి నీ మీద ఎవరు కేసు పెట్టకూడదా? ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఒక చర్యగా ఈరోజు మొత్తం భావిస్తున్నది. ఏదో దండయాత్రకు పోయినట్టు 400 జేసీబీలు రాత్రి పెట్టి దండయాత్రకు పోయినట్టు ఎందుకు పోవాలి? విశ్వవిద్యాలయ భూములు అని చెప్పేసి స్వయంగా రిజిస్ట్రార్ చెప్తా ఉన్నారు, వైస్ ఛాన్సలర్ చెప్తున్నారు. వందలాది మంది యూనివర్సిటీ విద్యార్థులు దీని మీద పోరాటం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు సైతం లేదు ఇది కరెక్ట్ కాదు, ఇది విశ్వవిద్యాలయ భూములు అని చెప్తున్నారు. కోర్టులో పిఐఎల్ ఉంది. సబ్జుడిస్గా ఉన్నటువంటి మ్యాటర్లో అసలు ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ అయింది? ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవాలా? నేను బాజాప్తుగా నేను 400 ఎకరాలు నేను వేలం వేస్తున్నా, 400 ఎకరాలు అమ్ముకుంటాను, నేను విశ్వవిద్యాలయాన్ని అమ్ముతా అని రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ప్రకటిస్తారు? సుప్రీంకోర్టులో కేసు వేసి గెలిచినాం కాబట్టి నేను అది యూనివర్సిటీ భూములు కాదని ముఖ్యమంత్రి మాట్లాడడం నిన్న దానికి అయినా దాని మీద మళ్ళీ పిఐఎల్ పడింది. ఆ పిఐఎల్ ఇంకా సబ్జుడిస్లో ఉన్నప్పుడు, కోర్టులో ఉన్నప్పుడు మీరు వచ్చి 400 జేసీబీలు ఎట్లా పెడతారు? నిజంగా అది ప్రభుత్వ భూమి అయినప్పుడు నిజంగా ప్రభుత్వం ప్రజల కోసం ఉపయోగించాలా. నువ్వు మొత్తం నేను దారాదత్తం చేస్తా కార్పొరేట్ శక్తుల కంటే ఎందుకు ప్రజలు ఊరుకుంటారు? అది జాతి సంపద, అది నీ సంపద కాదు. నీ ఇష్టం ఉన్నట్టు ఏనాడు నీ సంపద కాదు అది. అది కాక వందలాది మంది జీవరాశులను నాశనం చేస్తున్నవే, వాటిని కాపాడేటువంటి ప్రయత్నం చేయాలి కదా. వాటిని సంరక్షణ చర్యలు తీసుకున్నాక కదా నువ్వు బుల్డోజర్లు పంపాల్సింది. నువ్వు ఎట్లా బుల్డోజర్లు పంపుతావు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. నేను కేటీఆర్ గారు నిన్న ఇక్కడ మీటింగ్ పెట్టారు తెలంగాణ భవన్లో. తెలంగాణ భవన్లో మీటింగ్ పెడితే అంతమంది విద్యార్థులు వచ్చారు. గంటల సేపు చర్చ జరిగింది. వారు అడిగినటువంటి ప్రశ్నలకు నీ దగ్గర ఏం సమాధానం ఉన్నదని నేను అడుగుతున్నా. అసలు ఆ 400 ఎకరాల్లో ఉన్నటువంటి ఆ రాక్స్ ఏవైతున్నాయో అదే హెచ్సియుకి ఒక ఐకాన్, అవి ఐకానిక్ స్ట్రక్చర్స్ అవి. అసలు ఆ హెచ్సియు వాటినే వాడుతూ ఉంది. మీరు వాటిని ఎట్లా తొలగిస్తారు నాకు అర్థం కాదు. అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. రేవంత్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుండి భూముల మీద పడుతున్నారు. హైడ్రా అని, మూసీ అని, లగచర్ల అని, ఫ్యూచర్ సిటీ అని, ఫోర్త్ సిటీ అని, ఇప్పుడు హెచ్సియు మీద పడ్డాడు. రైట్.
కాబట్టి తప్పకుండా దీన్ని అందరం కూడా ఖండించాల్సిన అవసరం. పాపారావు గారు, గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు, భూములు తరతరాలుగా మన ఆస్తి, అది వారసత్వ ఆస్తి, తాతల ఆస్తి, ఇట్లా అమ్ముకుంటూ పోతే మనకు శ్మశానానికి కూడా మిగలదనేది మాట్లాడు. ఓకే, ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇవాళ యూనివర్సిటీ భూముల్ని లాక్కొని అక్కడ 400 ఎకరాలని కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నం ఎందుకు సాగుతోంది? దీన్ని ఇంత వ్యతిరేకత వస్తున్నా కూడా విద్యార్థులు కావచ్చు, మీలాంటి వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు, మేధావులందరూ కూడా ఖండిస్తున్నా కూడా ఎందుకు వెనక్కి వెళ్ళట్లేదు ప్రభుత్వం? ఒకటి అంటే రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కావటం కొత్త ఏం కాదు. చాలా విషయాల్లో, ఒక తెలంగాణ విషయంలోనే కాదు, దేశవ్యాప్తంగా చాలా విషయాల్లో గతంలో చెప్పింది ఒకటి, తర్వాత చేస్తుంది ఒకటి. ఓడలో ఉండగా ఓడమల్లన్నా, ఓడ దిగిన తర్వాత బోడిమల్లన్నా కాంగ్రెస్ పార్టీ స్వభావం. ఉదయపూర్ డిక్లరేషన్ ఉన్నారు, వాళ్ళ సొంత పార్టీ డిక్లరేషన్, వాళ్ళు సొంత పార్టీ టికెట్లు ఇచ్చుకోవడం దగ్గర నుంచి ప్రతిదానిలో వాళ్ళు తూట్లు పొడుచుకున్నారు. తర్వాత చేవేళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషను, కామారెడ్డి బీసీ డిక్లరేషను, ఖమ్మం నిరుద్యోగుల డిక్లరేషను, వరంగల్ రైతాంగ డిక్లరేషన్, వీటన్నిటికీ తూట్లు పొడుస్తున్నది వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ విషయంలో కూడా వాళ్ళ సొంత ప్రయోజనాలు వచ్చేసరికి ప్రభుత్వ ప్రయోజనాలు, వేరే ప్రయోజనాలు ఇష్టానుసారం వ్యవహరించడం అనేది కాంగ్రెస్ పార్టీ విషయంలో ఎవరికి ఆశ్చర్యం కలిగించే విషయం కాదనేది ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్పష్టం అవుతుంది. తర్వాత ఇక్కడ ఈ చరిత్రలోకి పోయి చూస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్, వాళ్ళ పైనీర్ పత్రిక చాలా క్లియర్ గా కొన్ని ఇచ్చింది వివరాలు. ఈ భూమిని 2004వ సంవత్సరంలో ఐఎంజీ దీనికి దానికి ఐఎంజీ అకాడమీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2004 అంటే బహుశా చంద్రబాబు గారు అయి ఉండాలి. 2004లో ఐఎంజీ అకాడమీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి స్పోర్ట్స్ ప్రాజెక్ట్ కోసం ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారు ఈ ల్యాండ్ వాళ్ళకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ నరసింహులు గారు ఆ రోజు ఉన్నప్పుడు ఈ ల్యాండ్ వాళ్ళకి 534.28 గుంటాస్ ల్యాండ్ ఇది గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ అయింది. ఎలా ట్రాన్స్ఫర్ అయింది అంటే ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ఆ ల్యాండ్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ చేసిన 534.28 గుంటాస్ ల్యాండ్కి బదులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సర్వే నెంబర్ 36లో 190 ఎకరాలు, సర్వే నెంబర్ 37లో 205 ఎకరాలు ఇస్తా ఆ రోజు నిర్ణయం జరిగింది. నరసింహులు గారు అంటే ఆ రోజు రిజిస్ట్రార్ ఆఫ్ హెచ్సియు నరసింహులు గారు అని ఆయన ఈ బదిలీ అంటే ఎక్స్చేంజ్ కి ఈ ల్యాండ్ గవర్నమెంట్ కి ఇచ్చి దాని బదులుగా ఈ ల్యాండ్ తీసుకుంటాడు. సర్వే నెంబర్ 36, 37లో సుమారుగా అదొక 400 ఎకరాలు వస్తుంది. 191 అది అదొక 400 ఎకరాల ల్యాండ్ తీసుకుంటున్నట్లుగా ఆ రోజు ఒప్పందం జరిగిందట. దీనికి సంబంధించి లెటర్స్ ఉన్నాయని చెప్పి పైనీర్ పత్రిక చెబుతుంది. సరే, అయితే ఆ తర్వాత ఐఎంజీ తనకి ఐఎంజీకి ఆ ల్యాండ్ ఈ ల్యాండ్ ఇచ్చేశారు. బదిలీలో తీసుకున్న ల్యాండ్ ఇచ్చేసింది గవర్నమెంట్. ఇస్తే ఐఎంజీ అక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్పోర్ట్స్ ప్రాజెక్టు చేయాల. సో అది ఇక ఎంతకాలానికి ఆ ప్రాజెక్ట్ అవునప్పుడు ఆ ల్యాండ్ తిరిగి గవర్నమెంట్కి వస్తుంది అనే దాని మీద గవర్నమెంట్ కోర్టుకి వెళ్ళింది, హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టులో గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పు వచ్చింది. అలాగే సుప్రీంకోర్టులో కూడా గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పు వచ్చింది. సో ల్యాండ్ గవర్నమెంట్కి వెనక్కి వచ్చే ఇది వచ్చింది. సో దాని మీద నెక్స్ట్ ఇంక ఇట్లా ప్రాసెస్ మళ్ళీ దాన్ని ఎవరికో యూత్ అండ్ దీనికి ఏదో ఇచ్చినట్టున్నారు ల్యాండ్ని. అప్పుడు దీని మీద ఇక ఈ వివాదం మొత్తం ఇది గవర్నమెంట్ ల్యాండా లేకపోతే హెచ్సియు ల్యాండా అనే వివాదం ఈరోజు సరే నడుస్తుంది. దానిలో చెప్తారు వినండి. దానిలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వచ్చి మధ్యలో ఇది హెచ్సియు ల్యాండ్ కాదని చెబుతున్నారు. నిన్నటి నుంచి వాళ్ళ వాదన అలా ఉంది. కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్, ఈ పిల్లలు చెప్పడం సంగతి పక్కన పెట్టండి, పిల్లలకి ఏం తెలియదని ఎవరైనా అనుకున్నా కానీ వాళ్ళ దగ్గర ఆధారాలు ఏముంటాయి అనుకున్నా కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ నిన్న నేను న్యూస్ లో విన్న దాని ప్రకారం వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది మా ల్యాండ్ ఏదని చెబుతున్నారు. రైట్. దీన్ని నరసింహులు అనే అప్పటి రిజిస్ట్రార్ దాన్ని ట్రాన్స్ఫర్ చేశారు. సో చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. అసలు సెంట్రల్ యూనివర్సిటీ 2004లో ఎవరి దృష్టి భూముల మీద ఇంతగా లేని కాలంలో రియల్ ఎస్టేట్ కొంత పెరగటం మొదలైంది కానీ ఇంతగా దృష్టి లేదు. తెలంగాణకి సొంత అస్తిత్వం, సొంత ఉద్యమం జరుగుతుంది కానీ సొంత అస్తిత్వం రాని కాలం, తెలంగాణ భూముల మీద ఇష్టానుసారం లావాదేవీలు జరిగిపోయిన కాలం. ఆ కాలంలో గచ్చిబౌలిలో ఉన్న ల్యాండ్ని వాళ్ళ సొంత ఆస్తులాగా అటు ఇటు బదిలీ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు ఉందనేది కనపడుతుంది ఈరోజు. సో ఆ ల్యాండ్ ఈరోజు గవర్నమెంట్ ల్యాండా
గవర్నమెంట్ ల్యాండ్ అయితే మాత్రం ఇష్టానుసారం అమ్ముకోవడానికి ఎవరికి అవకాశం ఎందుకు ఉంటుంది? అది రెండోది ఏంటంటే అది అసలు నరసింహులు గారి ఏదైతే రిజిస్టార్ ఉన్నారో దాన్ని బదిలీ చేయటం అది వ్యాలిడా? ఎందుకంటే ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ అనేది ఇవన్నీ అది కూడా మళ్ళీ కోర్టు కేసు అవసరం. రైట్, ఓకే పాపర్ గారు, దీంట్లో బీజేపీ పాత్ర ఎట్లా ఉంది? బీజేపీ కాంగ్రెస్ కలిసి ఈ రకంగా ఎట్లా నాటక ఆడుతున్న పరిస్థితి అనేది దాని గురించి చర్చిద్దాం. నిజంగా కేంద్రం తలుచుకుంటే వాళ్ళ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాపాడేది ఒకే ఒక్క మాటలో కాపాడొచ్చు, కానీ అట్లా కాకుండా వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకంగా దాష్టికానికి పాల్పడుతుంటే బీజేపీ కేవలం ఖండన ప్రకటనలు చేస్తుంది తప్పించి దాన్ని ఆపే ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ వైఖరి కూడా చాలా స్పష్టంగా అర్థమైపోతున్నటువంటి పరిస్థితి. రైట్, రాకేష్ రెడ్డి గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కామెంట్స్ చూస్తుంటే ఏమనిపిస్తోంది? అంటే వాస్తవానికి 1969లో తొలిదశ ఉద్యమం జరిగినప్పుడు అప్పుడు 6 సూత్రాల పేరిట తెలంగాణ కొంత న్యాయం చేయాలని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం భావించి 6 సూత్రాల్లో భాగంగా 2వ సూత్రంలో మనకు హెచ్సియును శాంక్షన్ చేయడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దేశానికి ఒక తలమానికంగా ఉన్నది. దేశ నలుమూలల నుండి ఇక్కడికి విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. ఇది కేంద్రం పరిధిలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ కాబట్టి ఈ యూనివర్సిటీ భూములను కాపాడేటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజానీకానికి ప్రతిపక్షాలకు ఎంత ఉందో అంతకంటే ఎక్కువ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంటుంది. అవును, కేంద్ర ప్రభుత్వం ఈ భూములను కాపాడాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు ఈ భూములను లాక్కునేటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖండించడం జరిగింది. సరే, నిన్న వారి ఒత్తిడి మేరకు మరి ఎలా వచ్చిందో మాకు తెలియదు, కానీ వైస్ ఛాన్సలర్ నుండి కూడా ఒక ప్రకటన వచ్చింది, రిజిస్ట్రార్ నుండి రిజిస్ట్రార్ నుంచి వచ్చింది. కానీ అది సరిపోదు. ఎందుకంటే ఇవి విలువైనటువంటి ఒక భూములు మొత్తము హైదరాబాద్ వెస్ట్ ప్రాంతానికి సంబంధించి ఒక లంగ్ స్పేస్గా ఈ 400 ఎకరాల భూమి ఉంది. ఎందుకంటే మనకు తెలుసు ఇప్పుడు నానక్రామ్ కానీ కోకాపేట కానీ తెల్లాపూర్ కానీ ఇవంతా కూడా మొత్తం కాంక్రీట్తో కూడినటువంటి బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయి. అటువంటి ఆ ప్రాంతంలో తప్పకుండా ఒక లంగ్ స్పేస్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒక బయోడైవర్సిటీ సెంటర్ లాగా ఈరోజు యూనివర్సిటీ భూములు అక్కడ విరాజిల్లుతున్నాయి. అవును, ఫ్లోరా అండ్ ఫానా చాలా ప్రత్యేకమైనటువంటి ఒక స్పీసీస్ అక్కడ ప్లాంట్స్ కానీ యానిమల్ స్పీసీస్ కానీ ఉన్నాయి. ఆ హైదరాబాద్ యూనివర్సిటీ కూడా ఒక అందంగా ఉన్నది ఆ 400 ఎకర్స్ అనేది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్వయంగా ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే 2 జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి స్టూడెంట్ యూనియన్స్ పోరాటం చేస్తున్నాయి. అవును, ఇప్పుడు ఇక్కడ మనం ఒకటేమో ఏబీవీపీ, రెండవది ఎన్ఎస్యుఐ. ఈ 2 విద్యార్థి విభాగాలు కూడా అద్భుతంగా పోరాటం చేస్తున్నాయి. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు నేను భూములు గుంజుకుంటా అంటే ఇంకోవైపు ఎన్ఎస్యుఐ బహిరంగ లేఖ విడుదల చేసింది. నువ్వు చేసే తప్పు, అవి యూనివర్సిటీ భూములు, నీకు ఆ భూములను లాక్కునేటువంటి అధికారం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇటు ఏబీవీపీ కూడా నిన్న రాజ్భవన్ దగ్గర ధర్నా చేసింది. సరే, అనేక మంది టీఆర్ఎస్వి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వాళ్ళు కూడా హెచ్సియు దగ్గర వారు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఈ నేపథ్యంలో ఇది ఒక విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి రాష్ట్రం ఎట్లాగో పట్టించుకుంటలేదు కాబట్టి కేంద్రమైనా పట్టించుకొని జోక్యం చేసుకొని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకోవాలి. రాష్ట్ర గవర్నర్ కూడా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వారు కూడా దానికి రెక్టర్గా వారు పనిచేస్తారు కాబట్టి వారు కూడా దీన్ని పరిగణలో తీసుకోవాల్సిందే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు. రైట్, పాపారావు గారు, ఇప్పుడు తలుచుకుంటే ఇటు కేంద్రము రాష్ట్రం 2 చేతులు ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా కేంద్రం తలుచుకుంటే అది అక్కడికే ఆగిపోతుంది ఇటువంటి ఈ పరిస్థితి భూముల వివాదానికి సంబంధించి. కానీ ఇక్కడ కేంద్రం అంటే బీజేపీ నాయకులు మాట్లాడడం, ఖండనలు చేయడం చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండన చేయడం చూస్తున్నాం. సో వాళ్ళ పార్టీ విభాగం ఏబీవీపీ మాట్లాడడం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ విభాగం విద్యార్థి విభాగం ఎన్ఎస్సీ మాట్లాడడం కావచ్చు చూస్తున్నాం. కానీ చేయాల్సిన వాళ్ళే వాళ్ళు, ఆపాల్సిన వాళ్ళే వాళ్ళు. కానీ కేంద్రం కూడా ఎందుకు చొరవ తీసుకోవట్లేదు అనేది ఒక ప్రశ్న. అదే ఇప్పుడు చేసేవాడు ఎవడు చేయించేవాడు ఎవడని చెప్పినట్టు వీళ్ళు బోధించడానికి మాత్రమే పరిమితం. సరే, రెండోది అసలు దీని బేసిక్ క్వశ్చన్ ఎక్కడంటే ఇది కేంద్ర పరిధిలోని విశ్వవిద్యాలయం అనేది దాని నుంచి రాకేష్ గారు చెబుతుంది కానీ మనకు అర్థమయ్యేది కానీ కేంద్ర పరిధిలోని విశ్వవిద్యాలయం. అది కేంద్ర పరిధిలోని విశ్వవిద్యాలయం అయినప్పుడు 2004లో ఈ భూమి ఎక్స్చేంజ్ ఏదైతే జరిగిందో రిజిస్ట్రార్ నరసింహులు గారి పేరు మీద డాక్యుమెంట్ తో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తాలూకు 534 గుంటాస్ ని తీసుకొని దానికి ఎక్స్చేంజ్ గా
సర్వే నెంబర్ 36, 37లో 191 చోట 205 ఎకరాలు ఒక చోట ఈ ఎక్స్చేంజ్ ఎలా సాధ్యం? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పాత్ర లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నరసింహులు గారు ఏదైతే రిజిస్ట్రార్ ఉన్నారో వాళ్ళిద్దరూ అనుకుని చేసేసుకోవచ్చు ఎక్స్చేంజ్. చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఒకసారి వెనక్కి పోయి చూస్తే అదే ఇల్లీగల్ కనుక అనిపిస్తుంది. మరి ఇది కనుక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్ర పరిధిలో ఉండి దాని భూమి కేంద్ర పరిధిలో కనుక ఉంటే ఈ ఎక్స్చేంజ్ ఎలా, అసలు నరసింహులు గారు ఆ రోజు చేసుకున్న ఎక్స్చేంజ్ లీగలా కాదా? రిజిస్ట్రార్ నరసింహులతో స్టేట్ గవర్నమెంట్ చేసుకున్నటువంటి ఎక్స్చేంజ్ ఏదైతే భూమి ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది లీగలా కాదా? అత్త సొమ్ము అల్లుడు దానం ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం సొమ్ముని రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆ రోజున్న రిజిస్ట్రార్ ఎట్లా మార్చుకుంటారు చేతులు? కాదు. కాబట్టి అక్కడి నుంచి ప్రశ్న వస్తేనేది నా ఉద్దేశం. నాకు కనపడుతుంది, దీనిలో కనపడుతుంది ఏంటంటే సెంట్రల్ యూనివర్సిటీ కేంద్ర పరిధిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలా చేస్తుంది? మరి ఆ రోజు ఎన్డీఏ కేంద్రంలో చంద్రబాబు గారు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఏమన్నా ఈ లావాదేవీ జరిగిందా? ఇదో పెద్ద ప్రశ్న. అది చాలా ప్రశ్నలు ఉంటాయి దీనిలో. ప్రశ్నలు రావాలంటే చాలా ప్రశ్నలు వస్తాయి. ఓకే రైట్. పాపరావు గారు, మరొక అంశం కూడా ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే ఇవాళ మొత్తం విధ్వంసక పాలన సాగుతుంది, బుల్డోజర్ పాలన సాగుతోంది. అది ఇండ్లు కూల్చడం కావచ్చు, చెట్లు నరికేయడం కావచ్చు, ప్రకృతిని విధ్వంసం చేయడం కావచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణాత్మక పాలన సాగింది. అది పెద్ద సచివాలయం నుంచి జిల్లా కలెక్టరేట్లు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, మరొకటి కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇట్లా నిర్మాణాలు జరిగితే ఇవాళ మొత్తం ఒక బుల్డోజర్ పాలన, ఎక్కడ చూసినా ఇండ్లు కూల్చడం, హైడ్రా కావచ్చు, తర్వాత మూసి కావచ్చు, లగచర్ల రైతులను వేధించడం కావచ్చు, ఇట్లా జరుగుతోంది అనేటువంటి ఒక కంపారిజన్, ఒక పోలిక ప్రజల్లో ఎట్లా చర్చనీయాంశమైంది? అంటే కొరివితో తలగొప్పుకున్నట్టు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవటమే కొరివితో తలగొప్పుకున్నట్లుగా తెలంగాణ ప్రజల జీవితాలు ఈ రోజు మారినాయి. దానిలో హైదరాబాద్ నట్ట నడిబొడ్డున అందున విద్యార్థులు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో ఈ రోజు నిన్న దాకానేమో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మీద సర్కులర్లు జారీ చేసి వాళ్ళు ధర్నాలు చేయకూడదు, నోరెత్తకూడదు, వాళ్ళు ఏ మీటింగ్ పెట్టుకున్న గెస్టుల పేర్లు చెప్పాలి అంటే ఎమర్జెన్సీని మించిపోయినటువంటి దుర్మార్గం ఉస్మానియా యూనివర్సిటీలో చేస్తా. ఇవాళ వచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద 30,000 కోట్ల రూపాయలు అంటున్నారు ఆ భూముల విలువ. వాటి మీద కన్నేసి ఇలాంటిది అంటే ఎక్కడికి పోతుంది ఇది? అంటే ఎవరిని లెక్క చేసే పరిస్థితి ప్రభుత్వానికి ఉందా లేదా? తను అనుకున్నది తను సాధించుకోవటమే దాని లక్ష్యమా, లేకపోతే తెలంగాణ ప్రజల బాగోగులు, ప్రజలు ఏమంటున్నారో వినే పరిస్థితి ఉందా అనేది ఒకటి ప్రధానమైనటువంటి ప్రశ్న. సరే, ఏదేమైనా దీనిలో ఈ మ్యాటర్ కనుక తవ్వుతా పోయేటట్లయితే చాలా విషయాలు బయటకు వస్తాయండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మ్యాటర్ కనుక తవ్వుతా పోతే 2004 నుంచి చాలా విషయాలు కథలుగా రాసుకోవడానికి వీలైనటువంటి ఒక సంచలనాత్మక జర్నలిస్ట్ స్టోరీ ఇది. ఖచ్చితంగా దానిలో సందేహం ఏం లేదు. పాత గతాన్ని కూడా తెలంగాణ రాకముందు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి, ఎవరిష్టానుసారంగా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి తాలూకు గతాన్ని కూడా ఒకసారి చూపించే, కళ్ళగట్టినట్టు చూపించేది మనకి ఈ రోజు కనపడుతుంది. ఓకే, రాకేష్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం అక్కడ అందరూ పర్యావరణవేత్తలు కూడా మద్దతుగా వస్తున్నారు అక్కడ పర్యావరణాన్ని కాపాడడానికి. కేబీఆర్ పార్క్ దగ్గర నుంచి మనకు వస్తున్నటువంటి లేటెస్ట్ విజువల్స్ అవన్నీ కూడా. చెప్పండి. తప్పకుండా. ఇప్పుడు ఎట్లున్నదంటే జీడిగింజ నీకు సిగ్గులేదా అంటే నేను నల్లగున్నా నాకేం సిగ్గులేదు అనే విధంగా రేవంత్ రెడ్డి గారు స్వయంగా ముఖ్యమంత్రి చైర్లో కూర్చొని ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్గా వ్యవహరిస్తున్నాడు. మీరు గమనించండి, వారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి వారు భూముల మీద పడ్డాడు. ఇప్పుడు హైడ్రా, మూసి, లగ్చర్ల, ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, ఈ రకంగా తెల్లారు లేస్తే ఏదో ఒక భూమిని గుంజుకునేటువంటి ఒక ప్రయత్నం, భూములను అమ్ముకునేటువంటి ఒక ప్రయత్నం తప్ప నిజంగా నిర్మాణాత్మకమైనటువంటి ధోరణి లేనేలేదు. మీరు గమనిస్తే 2014 కంటే ముందు మనం హైదరాబాదు, 2014 తర్వాత హైదరాబాద్గా ఈరోజు అందరూ చెప్పుకునేటువంటి ఒక పరిస్థితి నిర్మాణం ఊరికనే అయింది. అది ఎన్ని నిర్మాణాత్మకమైనటువంటి ఒక చర్యలు తీసుకుంటే అయింది. కానీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది ఏంది? హైదరాబాద్లో ఉన్నటువంటి విలువైనటువంటి భూములను అమ్మి వాళ్ళు దాంట్లో ఏదైనా కమిషన్లు తీసుకోవాలన్న ఆలోచనో, లేకపోతే ఏదైనా కొన్ని పథకాలు, ఎందుకంటే 6 గ్యారెంటీలకు ఎగనామం పెట్టిండ్రు, ప్రజలకు పంగనామం పెట్టిండ్రు, రాష్ట్రాన్ని మొత్తం ఆగమాగం చేస్తున్నారు. కాబట్టి దాంట్లో 1-2 గ్యారెంటీలు అమలు చేయాలనేటువంటి ఆలోచన అట్లేమైనా చేస్తున్నారా? పోనీ దీన్ని ప్రశ్నిస్తే మళ్ళీ యూనివర్సిటీలో విద్యార్థుల మీద ఆంక్షలు పెడతారు. యూనివర్సిటీలో ఎవరు సదస్సులు పెట్టద్దు, సదస్సులు పెడితే మేము చెప్పిన వాళ్ళని పిలవాలి, మేము చెప్పింది ప్రెస్ నోట్ రాయాలి, మేమే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాము, యూనివర్సిటీలో ఎవరు ఆందోళన చేయొద్దు, ఈ రకమైనటువంటి ఆంక్షలు విధించేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా ఈరోజు యావత్ తెలంగాణ సమాజం చూస్తూ ఉన్నది. ఇక జాతీయ స్థాయి సమస్య ఇది హైదరాబాద్ సెంట్రల్ సిటీ భూములు అనేది మొత్తం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పరిస్థితి. కానీ మొన్న విద్యార్థులపైన ఎంత తీవ్రంగా పోలీసులు విరుచుకుపడారో చూసాం. సో గత 2-3 రోజులుగా ఆందోళనలు ఇంత తీవ్రతరం చేస్తున్నా కూడా
మీడియా ఎక్కడా దీనిపై కావాల్సినటువంటి అంటే సరిపోయేంతటువంటి ఫోకస్ చేయకపోవడం, ఆ రకంగా వార్తలు ప్రసారం చేయకపోవడం, వార్తలు చూపించకపోవడం అనేది మనం గమనించవచ్చు. అంటే తెలంగాణ ప్రయోజనాలు పట్టనటువంటి పరిస్థితి ఆంధ్ర మీడియా ఇంకా అదే రకంగా వ్యవహరిస్తున్నది. అంటే రిపోర్టింగ్ ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని పేపర్లలో రిపోర్ట్ చేశారు, అంటే రగడ జరుగుతుంది, ఏదో గొడవ జరుగుతుందని రిపోర్ట్ చేశారు. కానీ నిజంగా విద్యార్థుల కోణంలో, అక్కడ ఒక వన్యప్రాణుల కోణంలో, ఒక జంతుజాలం కోణంలో మాత్రం ఎక్కడా కూడా ఆ రకమైనటువంటి ప్రచురణ సాగలేదు. కేవలం వార్తగా రిపోర్ట్ చేశారు తప్పించి నిజంగా విద్యార్థుల హక్కులు కాపాడాలి, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన పని అనేటువంటి అర్థం వచ్చేలాగా ఎక్కడ ఒక పత్రికల్లో కూడా ఆ రకమైన హెడ్లైన్స్ రాని పరిస్థితి. అలాగే ఇంత పెద్ద భారీ ఎత్తున జరుగుతుంటే ప్రసార మాధ్యమాల్లో అంటే టీవీలలో ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఆ స్థాయిలో ఈ వార్తలకి కవరేజ్ రానటువంటి పరిస్థితి. సో దీన్ని తెలంగాణ సమాజం చాలా క్లియర్గా గమనిస్తున్నటువంటి విషయం. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏఐ చాట్బాట్ గ్రోక్ అనేది ఒక సంచలనం సృష్టిస్తోంది. బీజేపీ విషయంలో బీజేపీ గత 10-12 సంవత్సరాలుగా అవలంబిస్తున్నటువంటి వైఖరి విధానము, నరేంద్ర మోడీ వ్యవహార శైలి పట్ల కుండబద్దలు కొట్టే విధంగా దేశ ప్రజల ముందు వాస్తవాలు ఉంచుతుంది. సో దానిలో భాగంగానే బీజేపీ గ్రాఫ్ లోక్సభ ఎన్నికల తర్వాత మరింతగా పడిపోతుందని గ్రోక్ను అడిగితే చెప్తున్నటువంటి సమాధానాలు దానికి అనేక కారణాలు కూడా విశ్లేషిస్తూ ఉంది. రైట్ పాపారావు గారు, బీజేపీ గ్రాఫ్ అనేది పడిపోతుంది, తర్వాత లోక్సభ ఎన్నికల తర్వాత అది విపరీతంగా పెరిగింది, ఆ గ్రాఫ్ పడిపోవడం అనేది. తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా తనకున్నటువంటి ఆ వ్యక్తిగత పాపులారిటీ కూడా మసకబారుతోంది అనేది గ్రోక్ ఎనాలైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కారణాలు ఏంటి? గ్రోక్ పైన గోకిన కొద్దీ పైన పూసుకున్న పూత. మొన్న ఏదో కథ చెబుతున్నారు, ఏదో అసెంబ్లీలో అనుకుంటా హరీష్ రావు గారు ఒక కథ చెబుతున్నారు. ఒక నక్క పోయి నీలిమందు దానిలో పడితే దాని ఒళ్ళంతా నీలిమందు అయిందంట. పరిగెడుతుంటే ఒక రైతు నీలిమందు తొట్టిలో తయారు చేసి పెట్టుకుంటే దానిలో పోయి పడింది నక్క. పడ్డ నక్కకి ఒళ్ళంతా నీలిమందు అయితే అదేదో వింత జంతువు అనుకొని అడవిలో జంతువులన్నీ దాన్ని ఆరాధించడం, దాన్ని రాజుగా గుర్తించడం మొదలుపెట్టింది. నేనే రాజునని చెప్పుకుంటాం, నేను ఒక కొత్త దైవాంశ సంబూతున్నాను. తర్వాత ఒకరోజు ఈ రాజుగారు అడవిలో జంతువులను ఉద్దేశించి మాట్లాడుతుండగా వాన పడితే ఆ మొత్తం నీలిమందు ఒంటి మీద పోయి ఇది నక్కన అన్నిటికీ అర్థమైంది. అట్లాగే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఆ కథ ప్యారలల్ ఇంకే, అది మామూలుగా మన పంచతంత్రం కథ లాంటిది. దీనిలో ఇక్కడ ప్యారలల్ గా చాలా గంభీరంగా ఉపన్యాసాలు ఇచ్చి దేశభక్తియుతమైనటువంటి శక్తులం, మేము దేశాన్ని కాపాడటానికి వచ్చాము, మాకింత భక్తి ఉంది దేశం పట్ల అని చెప్పిన వాళ్ళు వాళ్ళ దేశభక్తి ఏంటనేది ఈ రోజు గోకుతుంటే బయటపడుతుంది, అసలు రంగు బయటపడుతుంది. చాలా విషయాల్లో మీరు అడిగిన ప్రశ్నలోని మోడీ గారు తాలూకు ప్రభ పలచపట్టడం, ఆయన కీర్తి జనాల్లో నెమ్మదిగా ఎగిరిపోవటం అనేది ఎలా కనపడుతుందంటే ఈరోజు స్పష్టంగా చూడండి. అమెరికా విషయంలో H1B వీసాల విషయంలో చాలా పెద్ద గగ్గోలు నడుస్తుంది. H1B వీసాలు, గ్రీన్ కార్డులు, భారతీయులు, అమెరికా భవిష్యత్తు, దీని మీద ఇంత చర్చ నడుస్తుంటే రాజీ ధోరణి తప్పితే అమెరికాతో ప్రశ్నించే ధోరణి వీళ్ళ దగ్గర లేదు. సంఖ్యలు వేసి అమెరికా నుంచి భారతీయ పౌరుల్ని వెనక్కి తిరిగి పంపితే ప్రశ్నించే ధోరణి వీళ్ళ దగ్గర లేదు. ఆఖరికి కొలంబియా లాంటి చిన్న దేశం కూడా ఎదురు తిరిగి ఇదేంటని పెద్ద లేఖ రాసింది ట్రంప్ కి, చాలా పెద్ద లేఖ. లాటిన్ అమెరికాలో కాస్త దూరంలో, అమెరికాకి కాస్త దూరంలో ఉండి అమెరికాకి అందుబాటులో ఉన్నటువంటి కొలంబియా కూడా సాహసోపేతంగా దాని అధ్యక్షుడు ట్రంప్ కి లేఖ రాశాడు, ఏంటి కదా ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి. అలాంటిది వీళ్ళు ప్రశ్నించే పరిస్థితి లేదు. ఈ రోజు చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏప్రిల్ 3వ తారీఖు నుంచి టారిఫ్లు విధిస్తాను అన్ని దేశాల మీద, ఇష్టానుసారం ఎవరి ఇష్టానుసారం వాళ్ళు చేయొద్దు అన్నట్టు బెదిరిస్తున్నారు ట్రంప్. బెదిరిస్తుంటే దాని గురించి భారత ప్రభుత్వం సాగిలపడ్డట్టు ఇంకెవరు లొంగటల్లా. కెనడా గానీ, మెక్సికో గానీ, చైనా గానీ డి అంటే డి అని చెప్పి అమెరికాను రా చూద్దామని చెప్పి సంగతి చూస్తాం ఇది అని చెప్పి మాట్లాడుతుంటే భారత ప్రభుత్వం మాత్రం చర్చలు జరిపి సాగిలపడి మొన్నటి ఫిబ్రవరి 1వ తారీఖు బడ్జెట్ నుంచే ముందస్తుగానే రకరకాల రాయితీలు అమెరికాకి ఇస్తా పోతుంది. ఇది మోడీ గారి దేశభక్తి, స్వదేశీ నినాదం తాలూకు బలం. కాబట్టి ఈయన నిజమైనటువంటి సత్తాన్ని ప్రజలు ఓపెన్ గా చూస్తున్నారు. ఈ రోజు ప్రజల కళ్ళ ముందు కనపడుతుంది. నిన్నటిదాకా ఆయన బాగా ఆరాధించిన ఎన్ఆర్ఐ వర్గాలు కూడా ఈ రోజు స్పష్టంగా అందరికి అర్థమవుతుంది, ఈయన ఏమి బలవంతుడు కాదు, శక్తివంతుడు కాదు, బలహీనుడు, దుర్బలుడు అనేది అర్థమవుతుంది. అలాగే విధానాలు కూడా ఏంటంటే కేవలం ఒకళ్ళిద్దరు పెట్టుబడిదారులకి తప్పితే దేశానికి మేలు చేసే కాదనేది ప్రజలంతా నెమ్మదిగా గుర్తిస్తున్నారు. దేశంలో సమస్యలు పెరుగుతున్నాయి ఒకదాని తర్వాత. ఓకే పాపారావు గారు, రైట్. రాకేష్ రెడ్డి గారు, లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ గ్రాఫ్ అనేది క్రమంగా పడిపోతుంది అనేది గ్రోకు ఎప్పుడు అడిగినా ఏ ప్రశ్నకు అడిగినా కూడా దాదాపుగా అటువంటి సమాధానమే, అటువంటి సమాచారమే అందిస్తూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈరోజు అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని వాటిని అనలైజ్ చేసి ఈరోజు మనకు సమాధానాలు చెప్తున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. దాంట్లో గ్రోక్ చాట్ బాక్స్లో అంటే బీజేపీ గ్రాఫ్ పడిపోతున్నదని చెప్పినటువంటి విషయం మొత్తం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
వాస్తవానికి 2 పర్యాయాల పాటు కేంద్రంలో బీజేపీ పరిపాలించిన తర్వాత సుమారుగా 2019తో పోలిస్తే 63 సీట్లు కోల్పోయింది బీజేపీ. అవును. 240కి పరిమితమైంది. వాస్తవానికి బీజేపీ 400 సీట్లు దాటుతుందని చెప్పి ప్రచారం జరిగినా కూడా 240కి పరిమితం కావడమే ఒక పెద్ద దెబ్బగా అందరూ కూడా భావించారు. సరే, దాని తర్వాత కూడా అంటే దేశవ్యాప్తంగా అనేక అంశాల విషయంలో కొంత ప్రతికూలత ఏర్పడుతున్నటువంటి విషయం కూడా అది వాస్తవం. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ చేస్తున్నటువంటి దుశ్చర్యలకు వ్యతిరేకంగా గట్టిగా వాదన వినిపిస్తున్నది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రం. అవును. అది హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, లగ్చర్ల విషయం కావచ్చు, గ్రూప్ 1 విషయం కావచ్చు, జియో 29 కావచ్చు, జియో 46 కావచ్చు, లేకపోతే 6 గ్యారంటీలకు సంబంధించిన విషయం కావచ్చు. ఈరోజు ప్రతి అంశంలో గట్టిగా ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అనే విషయం ఈరోజు ప్రజల్లో చర్చ జరుగుతున్నది. మళ్ళీ మా కేసీఆర్ఏ కావాలని చెప్పి చర్చ జరుగుతున్నది. ఇటువంటి నేపథ్యంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రత్యామ్నాయ శక్తి ఎదుగుతుంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని చెప్పేసి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇటువంటి ఈ నేపథ్యంలో తప్పకుండా అంటే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు మనం చూసాం. 2 ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీకి రాగానే బీజేపీ గ్రాఫ్ ఇక్కడ పెరిగిందని ఒక వాదన నడిచింది కొన్ని రోజులు. కానీ మళ్ళీ అసెంబ్లీ రాగానే అసెంబ్లీలో చర్చ చూసిన తర్వాత లేదు, బీఆర్ఎస్ పార్టీయే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష, తెలంగాణ ప్రయోజనాలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాపాడుతుందని చెప్పేసి మళ్ళీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు కేటీఆర్ గారు కానీ, లేకపోతే హరీష్ రావు గారు కానీ, మిగతా నాయకులు కానీ నిక్కచ్చిగా పాయింట్ టు పాయింట్ బడ్జెట్ విషయంలో కానీ, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి విషయం కూడా చూడడం జరిగింది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో దేశంలో ఏం జరిగినా రాష్ట్రంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ గ్రాఫీ పెరుగుతుంది అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రైట్ పాపారావు గారు, అంటే అదే గ్రోకుని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గురించి అడిగితే వైఫల్యాలను చెప్పడం తర్వాత చూస్తున్నాం. కేసీఆర్ గారి గురించి అడిగినప్పుడు ఒక పాజిటివ్ అంశాలు ఎట్లా చూపిస్తుందో మనం చూస్తున్నాం. తెలంగాణ సృష్టికర్త అని చెప్పడం, గత 10 సంవత్సరాలుగా ఎట్లా అభివృద్ధి జరిగిందని చెప్పడం కూడా మనం చూస్తున్నాం. ఒకసారి బీజేపీకి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్కి గ్రోకి ఇచ్చేటువంటి ఆన్సర్స్ కూడా మనం చూస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఇవ్వకపోవడం అనే ఒక విషయాన్ని గుర్తు చేస్తోంది. బ్లాక్ మనీ వెనక్కి తెస్తామని హామీ ఇచ్చారు, అక్కడ మాట తప్పారని కావచ్చు. తర్వాత దేశంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలించడంలో బీజేపీ సర్కార్ వైఫల్యం చెందిందని, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు, తర్వాత రైతు ప్రభుత్వం తలగ్గిన విషయం ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఈ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా నిజంగా జనం దృష్టిలో, జనం పర్సెప్షన్లో ఎట్లా ఉన్నాయి? జనం పర్సెప్షన్ కాదండి, జన జీవితంలో చెలగాటం ఇది. ఎందుకంటే జనం చాలా నమ్మకాలు పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆ రోజు 2014లో నమ్మకం పోగొట్టుకుని అప్పటికే పెరుగుతున్న నిరుద్యోగం సమస్యలు, 2013లో వచ్చిన ద్రవ్యోల్బణ సంక్షోభం, పెద్దగా విపరీతంగా ధరలు పెరిగిన పరిస్థితి, అలాగే స్కాములు, అనేక స్కాములు, దాంతో ఏంటంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం తాలూకు గౌరవం నేలమట్టం కావటం, అన్నా హజారే ఉద్యమం, ఇన్నిటి నేపథ్యంలో ఎన్నో ఆశలతో ఆ రోజు బీజేపీని అధికారంలోకి తెచ్చారు. ఆ రోజు ఎన్ని ఆశలతో అధికారంలోకి వచ్చిందంటే రూపాయి విలువ కూడా విపరీతంగా పుంజుకొని కాంగ్రెస్ హయాంలో 64 రూపాయలు చిల్లరకు పడిపోయినటువంటి రూపాయి విలువ మోడీ గారు అధికారంలోకి వస్తారనగానే కేవలం అదొక్క కారణంతో, ఆయన మీద నమ్మకంతో 58 రూపాయలు 50 పైసలకు మళ్ళీ పుంజుకుంది రూపాయి విలువ ఆ రోజు. అలాంటి దాని నుంచి తర్వాత అలాగే బ్లాక్ మనీని 15 లక్షలు ఒక్కొక్కళ్ళ అకౌంట్లోకి తేవచ్చు, తెస్తానన్నారో తేవచ్చు అన్నారో, ఏదైనా అంత డబ్బు ఉంది తెస్తాం మేమని చెప్పిన వాగ్దానం. బ్లాక్ మనీ ఈ రోజు స్విస్ బ్యాంకులో పెరిగిందా అనే పరిస్థితి కనపడుతుంది. దేశంలోనే బ్లాక్ మనీ పెరిగింది అనేది మనం అందరం చర్చించుకుంటున్నాం. రెండో పక్కన మీకు నిరుద్యోగం దేశంలో సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్న వాళ్ళు ఈ రోజు దేశంలో నిరుద్యోగం రోజు రోజుకి పెరుగుతుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అవడమే కాకుండా మేక్ ఇన్ ఇండియా జరుగుతున్న ఈ క్రమంలో మొన్న డేటా కూడా వచ్చింది కదా, సుమారుగా రోజుకి పోయిన సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ 25 అది 24లో కానీ ఏదైనా కానీ పోయిన సంవత్సరంలో 37,000 దాకా 36,000 దాకాను పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి దేశంలో. ఉన్న పారిశ్రామిక పునాది కూడా కదిలిపోతుంది. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఏంటంటే వెనక్కి పోతున్నాం, తిరోగమనం జరుగుతుంది. 1948 నాటి స్థితికి దేశ ఎగుమతులు పడిపోయింది, దానికంటే కూడా కిందకి. 1948లో ప్రపంచ ఎగుమతుల మొత్తంలో 2.2% భారత వాటా అయితే ఈ రోజు 1.6% పడిపోయి, అంటే స్వాతంత్ర్య పూర్వకాల దుస్థితికి దానికంటే కూడా వెనక్కి ఈ రోజు భారతదేశాన్ని బీజేపీ తీసుకెళ్తుంది. రామరాజ్యానికి తీసుకెళ్తానన్న బీజేపీ దుస్థితిలోకి తీసుకెళ్తాం దేశాన్ని.
రైట్. రాకేష్ రెడ్డి గారు ఇందాక అంటే రాష్ట్ర ప్రభుత్వం పైన బీఆర్ఎస్ ఎట్లా ఫైట్ చేస్తుందని చెప్పుకుంటూ మీరు గ్రూప్ వన్ కూడా మీరు ఇందాక ప్రస్తావించారు. సో అదే గ్రూప్ వన్కి సంబంధించి ఇవాళ సోమాజిగూడలో భేటీ ఉంది. అంటే గ్రూప్ వన్ అభ్యర్థులు ఎందుకు ఇవాళ ఒక అనుమానాలు అపోహలు ఎందుకు వాళ్ళలో మరింతగా పెరుగుతున్నటువంటి పరిస్థితి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్ వన్ పరీక్ష పెడతామన్నటువంటి సందర్భం నుండి నేటి రిజల్ట్స్ ప్రకటన వరకు మొత్తం కూడా వివాదాస్పదమే. ఆ రోజు గ్రూప్ వన్ పరీక్ష పెడుతున్నటువంటి సందర్భంలో జియో 29 తీసుకొచ్చాను దాన్ని రహస్యంగా పెట్టాను. ఆర్టీఐ వేస్తే కానీ ఆ విషయం బయటికి రాలేదు. అవును. జియో 55 బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జియో అది సామాజిక న్యాయం చేసేటువంటి ఒక జియో, బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేసేటువంటి జియోని కాస్త వెనక్కి నెట్టి జియో 29 తీసుకొచ్చాను. ఆ సందర్భంలో కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఉద్యమాన్ని చూసినాం. కానీ దాన్ని లెక్క చేయకుండా, విద్యార్థుల యొక్క మానసిక స్థితిగతులను కూడా లెక్క చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వెళ్ళి ఆ రోజు పరీక్ష నిర్వహించింది. పరీక్ష నిర్వహిస్తే తీరా చూస్తే ఇప్పుడు జరిగింది ఏందయ్యా అంటే ఎంత ఘోరం అంటే టాప్ 500లో కనీసం ఒక్కరు కూడా తెలుగు మీడియం విద్యార్థి లేరు. ఉన్నాయే 563 పోస్టులు. 563 పోస్టులలో టాప్ 500లో కనీసం ఒక్కరు కూడా తెలుగు మీడియం విద్యార్థి లేరు. తెలుగు అకాడమీ ప్రామాణికం కాదన్నారు. ఇప్పుడు తెలుగు ప్రామాణికం కాదంటున్నారు. రేపు తెలంగాణను కూడా ప్రామాణికం కాదంటారు వీళ్ళు. ఇంత ఘోరం ఏందండి నాకు అర్థం. 60% మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు పరీక్ష రాస్తే 40% మంది తెలుగు మీడియం విద్యార్థులు పరీక్ష రాశారు. ఆ 40% మందిలో కనీసం ఒక్కరు కూడా ఎలిజిబుల్ కాదా? దీని బదులు ఒక్కటి చెప్పండి, స్వయంగా స్పష్టంగా చెప్పేసేయండి. అంటే తెలుగు మీడియం విద్యార్థులు ఎవరు కూడా ఎంఆర్ఓలు కావద్దు, ఎంపీడీఓలు కావద్దు, డిప్యూటీ కలెక్టర్ కావద్దు, డిఎస్పీలు కావద్దు, ఈ రాష్ట్రంలో గ్రూప్ 1 ఆఫీసర్స్గా ఉండడానికి అసలు తెలుగు చదువుకున్నటువంటి విద్యార్థులు అర్హులు కారు అని చెప్పండి, అయిపోతుంది. తెలుగు భాషను పరిరక్షించడానికి ఎన్టీ రామారావు గారు ఎంతో కృషి చేసిండు. తెలంగాణ భాషను, తెలంగాణ యాసను పరిరక్షించడానికి కేసీఆర్ గారు ఎంతో కృషి చేసిండు. కానీ ఈరోజు తెలుగు భాషను, తెలంగాణ యాసకు తూట్లు పొడుస్తున్నటువంటి ముఖ్యమంత్రిని మనం రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నాం. కాబట్టే ఈరోజు గ్రూప్ 1 విద్యార్థులు పెద్ద ఎత్తున ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చాలా ఆందోళన ఉన్నది. ఈరోజు కంటెంట్ని చూడకుండా కేవలం హ్యాండ్ రైటింగ్ చూసి మార్కులేషన్ కొంతమంది మాట్లాడుతున్నారు, మీడియంని చూసి మార్కులేషన్ కొంతమంది మాట్లాడుతున్నారు. అనేక అపోహలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు విద్యార్థి నిరుద్యోగ లోకం ఏదైతుందో వాళ్ళు ఈరోజు ఒక అఖిలపక్షాన్ని పిలిచి దాని మీద చర్చ పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద కోర్టు కూడా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు అఖిలపక్ష సమావేశం జరుగుతున్నది. బీఆర్ఎస్ పార్టీ కూడా తప్పకుండా అక్కడికి వెళ్ళి వాదనలు వినిపిస్తుంది. దేశానికి అన్నం పెట్టే రైతన్న ధైర్యం చెడిపోయి వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్నటువంటి ఒక విషాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటిదాకా దాదాపుగా 467 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నెంబర్ రోజుకు యాడ్ అవ్వుకుంటూ వెళ్తూనే ఉంది. కానీ ఆత్మహత్యల్ని మాత్రం నిరోధించాలి, నివారించాలి అంటూ ఒక ప్రకటన కానీ, రైతాంగానికి ఒక ధైర్య వచనాలు కానీ ప్రభుత్వం నుంచి కానీ, ముఖ్యమంత్రి నుంచి కానీ, వ్యవసాయ మంత్రి నుంచి కానీ లేనటువంటి పరిస్థితి. ఎస్ పాపారావు గారు, సో ఒకప్పుడు వ్యవసాయాన్ని చాలా ఇష్టంగా చేసినటువంటి రైతులు ఇవాళ వ్యవసాయానికి ముందుకు రాకపోవడంతో అంటే ముందుకు వెళ్ళలేక, వ్యవసాయాన్ని చేయలేక ఇవాళ చేతులు ఇస్తే చివరికి వాళ్ళ ప్రాణాలే తీసుకున్నటువంటి పరిస్థితి. అట్లీస్ట్ ఈ సమస్యని అడ్రస్ ఎందుకు చేయట్లేదు ప్రభుత్వం? అట్లీస్ట్ ఒక మాట చెప్పాలి ప్రభుత్వం నుంచి, మేము ఉన్నామన్నటువంటి ఒక మాట కూడా ఎందుకు ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది అనేది. ఈ సందర్భంలోనే ఒక కనెక్షన్ కూడా చెప్పాలండి. నిన్న ఫిలిప్పైన్స్కి బియ్యం ఎగుమతి చేస్తా ఇక్కడ కాకినాడ దగ్గర ఎక్కడో ఆయన ఆంధ్రప్రదేశ్లోని ఒక పోర్ట్లో జెండా ఊపారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఈ బియ్యం ఉత్పత్తి కథ ఒకటి ఉంది. ఫిలిప్పైన్స్కి బియ్యం ఉత్పత్తి చేయడానికి సంబంధించి 2024 జూన్లో అనుకుంటూ జరిగిన హైదరాబాద్లో జరిగిన ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్లో అప్పుడు ఫిలిప్పైన్స్ ప్రతినిధులు వచ్చి ఆ రోజు చర్చలు జరిగినాయి, ప్రిలిమినరీ చర్చలు. ఆ తర్వాత ఫలించి బియ్యం ఎగుమతికి ఓకే అయింది. కానీ దానికి ముందు అనేక సంవత్సరాలుగా బియ్యం కొంటల ఫిలిప్పైన్స్ గవర్నమెంట్ భారతదేశం నుంచి బియ్యం కొంటల చాలా సంవత్సరాల ముందు నుంచి. ఎందుకంటే నాణ్యమైన బియ్యం లేదు భారతదేశం నుంచి అని చెప్పి ఆపేసింది కొంటాం అనేక సంవత్సరాలు. ఆపేసిన తర్వాత మళ్ళీ 2024 ఫిలిప్పైన్స్ ప్రభుత్వం తాలూకు ప్రతినిధులు ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ కి హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పుడు మొట్టమొదటిసారిగా మళ్ళీ దీనికి సంబంధించి చర్చలు జరిగి ఓకే అయింది. మరి నాణ్యమైన బియ్యాన్ని తెలంగాణలో పండిస్తున్నారు. 200 రకాల బియ్యం ఈ రోజు తెలంగాణలో పండుతున్నాయి. దానిలో నాణ్యమైన బియ్యం తెలంగాణలోనే పండుతాం. భారతదేశంలో ఎక్కడా దొరకే ఆ రోజు సరైన నాణ్యత ఉన్న బియ్యం దొరకలేదని చెప్పి ఫిలిప్పైన్స్ ప్రభుత్వం వెనక్కిపోయి అనేక సంవత్సరాలు కొనలా. కానీ ఈ రోజు కొంటాన్ని మళ్ళీ మొదలైంది. జెండా ఊపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేశారు. ఈ ఘనత ఎవరిది?
బియ్యం ఈరోజు ఇంత బ్రహ్మాండమైన నాణ్యమైనటువంటి బియ్యాన్ని విస్తృత స్థాయిలో అంటే రికార్డు స్థాయిలో పండించింది తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ తాలూకు. ఆయన తీసుకున్న చొరవలు రైతు బంధు, రైతు బీమా, లేకపోతే రైతాంగానికి ఉచిత విద్యుత్తు, ఇలా రైతాంగం కోసం ఆహర్నిశలు కేసీఆర్ గారు చేసినటువంటి శ్రమ, ఆయన రైతాంగం చుట్టూ అల్లినటువంటి రక్షణ కవచం, దానివల్ల కేసీఆర్ గారు ప్రభుత్వం సాధించిన విజయం ఈ రోజు బియ్యం ఉత్పత్తి. ఈ రోజు దాన్ని జెండా ఊపి కేవలం జెండా ఊపి దాన్ని సొంతం చేసుకున్నటువంటిది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఘనత అత్త సొమ్ము అల్లుడిదానం లాగా, దానమేం కాదు కానీ ఇక్కడ అమ్ముతున్నారు నిజమే, కానీ ఘనత ఎవరిది? తెలంగాణలో బియ్యం ఉత్పత్తి పెరిగింది, నాణ్యమైన బియ్యం ఉత్పత్తికి పునాదులు వేసింది కేసీఆర్ గారు. ఆ పునాది మీద ఉత్పత్తి అయినటువంటి బియ్యాన్ని ఈరోజు అమ్ముకుంటున్నారు ఫిలిప్పైన్స్ కి. దాన్ని గొప్పగా నిన్నంతా టీవీలో తిప్పి చూపించుకున్నారు. కానీ అదే రైతాంగం, ఏ రైతాంగం అయితే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇంత ఘన విజయాలు సాధించారో ఆ రైతాంగం పట్ల మాత్రం అడుగడుగునా చిన్న చూపే. సన్నబియ్యం ఇస్తామంటున్నారు, ఇవాళ జనాలు తినడానికి సన్నబియ్యం ఇస్తామంటున్నారు. మంచిదే, ఆహ్వానిస్తాం. పీడిఎస్ ద్వారా ఇస్తాం, అదే సన్నబియ్యం అందరూ తింటారు ఇక్కడ ఇచ్చారు, మంచిది. కానీ సన్నబియ్యం పండించిన రైతుకి ఎంతమందికి బోనస్ వచ్చింది? ఎంత బోనస్ ఇచ్చారు? అసలు మొత్తం అన్ని రకాల బియ్యానికి బోనస్ ఇస్తామన్నారు, అదంతా బోయ. సన్న బియ్యానికి ఇస్తామన్నారు, అది కూడా పూర్తిగా నిజం కాకపోయా. రైతు బంధు, రైతు భరోసా వద్దన్నారు. రైతు భరోసా ఎంతమందికి వస్తుంది ఈ రోజు? రైతు బంధు నుంచి 12,000 చేశారు, 15,000 అన్నారు, 12,000 మాత్రమే ఇస్తున్నారు. ఆ 12,000 ఎంతమందికి వస్తున్నాయి? ఎన్నిసార్లు వస్తున్నాయి? ఇట్లా ప్రతి విషయంలో రైతాంగానికి ఈ రోజు అన్యాయం జరుగుతుంది. రైతుల ఆత్మహత్యలు ఈ రోజు కనీవిని ఎరుగని స్థాయిలో తెలంగాణలో పునరావృతం అవుతుంది. కాబట్టి తెలంగాణ ఈ రోజు ఏంటంటే మళ్ళీ రైతుల పాలిటీ అసనిపాతంగా వ్యవసాయం అనేది తెలంగాణలో మారుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి కేసీఆర్ గారు సాధించిన ఘన విజయాల మీద జెండాలు జెండాలు ఊపుకుంటా ఉన్నటువంటి పరిస్థితి నుంచి దయచేసి ఏంటంటే ఈ ప్రభుత్వానికి మనం చెప్పగలిగింది, ఆ రైతాంగం ఎవరైతే కేసీఆర్ గారి హయాంలో దీనికి పట్టం కట్టుకున్నారో రైతాంగం, వాళ్ళని గౌరవించండి, వాళ్ళని చేయండి. కాబట్టి అప్పుడు మీకు ఖచ్చితంగా గౌరవం దక్కుద్ది. కానీ ఎవరో ఏదో సాధించిన దాని మీద మీరు బతకాలనుకుంటే మాత్రం ఎల్లకాలం ఇది సాగదనేది మాత్రం రైట్. పాపారావు గారు, ఎస్, రాకేష్ రెడ్డి గారు, రైతు ఆత్మహత్యలు అనేవి విపరీతంగా పెరిగిపోవడం ఒక ఆందోళనకర అంశం అయితే దాంతోపాటుగా వారు ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. నిన్న ఫిలిప్పీన్స్కి పంపించి దాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించి ఆర్భాటం చేశారు. కానీ అది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగినటువంటి ప్రయత్నం అనేది. వాస్తవానికి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చాలా నిరాశాజనకంగా ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు ఇటు నీళ్లు లేక, కరెంటు సరిగా రాక, దిగుబడి తక్కువ ఉన్నది. వచ్చిన దిగుబడికి సరైనటువంటి ధరలు లేవు. మీరు పత్తి చూస్తే గతంలో 9,000, 10,000 ధర పలికినటువంటి పత్తి ఈరోజు 6,000, 5,500, 5,000 పలుకుతున్నారు. మిర్చి ఒకప్పుడు 20,000, 22,000 ధర ఉండే, ఈరోజు 11,000, 12,000, 13,000 ధర ఉంది. ఇది కాకుండా రుణమాఫీ చేస్తామని చెప్పింది. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు మీరు డబ్బులు కట్టండి, ఆ మిగతాదంతా మేము రుణమాఫీ చేస్తామని 2 లక్షల కింద వాళ్ళకి ఎట్లాగో చేస్తామని చెప్పేసి సగం మంది కూడా రుణమాఫీ కాలే. వాళ్ళు మళ్ళీ ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర పోయి మళ్ళీ 2%, 3% వడ్డీకి తెచ్చుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు తెచ్చిన అప్పును కట్టలేక వాళ్ళు ఒక దిక్కుదోచినటువంటి ఒక పరిస్థితిలో ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సుమారుగా 460 మంది ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే రోజుకొకరు చొప్పున తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. చేనేత కూలీలు, చేనేత నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఏమీ జరగని విధంగా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉంది. ఇటు రైతు బంధు ఇయ్యరు, పోనీ నీళ్ళు ఏమైనా చక్కగా ఇస్తారా అంటే నీళ్ళు ఇచ్చేటువంటి ఒక పరిస్థితి లేదు. పవర్ కట్స్ ఉన్నాయి, రైతులకు సంబంధించిన అనేక ఇన్సెంటివ్స్ కూడా బంద్ చేయడం జరిగింది. మరి అసలు ప్రభుత్వం ఎవరికి మేలు చేస్తున్నది? ఏమనంటే మేము రైతులకి అది చేసినాం, ఇంత ధాన్యము ఈరోజు పెరిగింది, దిగుబడి పెరిగింది అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్లనే కదా. తెలంగాణ రాకముందుకు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యము ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత 3 కోట్ల మెట్రిక్ టన్ను ధాన్యంగా ఎట్లా మారింది? ఏదో మ్యాజిక్ జరగలే కదా. అవును కదా. ఈ దేశంలో చాలామంది రైతుల గురించి డైలాగులు కొట్టినటువంటి వాళ్ళు, నినాదాలు ఇచ్చినటువంటి వాళ్ళు నిజంగా వ్యవసాయానికి ఎవరైనా పెద్ద ఎత్తున ఎవరైనా చేశారు అంటే అది కేవలం కేసీఆర్ గారు మాత్రమే చేశారు. రైతు బంధు కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ధరలు కావచ్చు, లేదా పంటల కొనుగోలు కావచ్చు, ఈ రకంగా అనేకమైనటువంటి చర్యల ద్వారా మొత్తం వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కిస్తే ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వ్యవసాయాన్ని సంక్షోభం దిశగా నడిపించడం చాలా దురదృష్టకరమే. ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఇప్పటికీ ఎండగడుతుంది బీఆర్ఎస్, రాకేష్ రెడ్డి గారు. సో ఆ వైఫల్యాల్ని
మరోసారి ప్రజల ముఖంగా ఎండగట్టేందుకు తర్వాత పార్టీ పరంగా ముందుకెళ్లడం కోసం జరగబోయేటువంటి సభ 27న ఎల్కతుర్తిలో జరగబోయేటువంటి సభ ఎట్లా ఉపయోగపడబోతోంది. అట్ ద సేమ్ టైం అందరూ కార్యకర్తలందరూ కూడా చాలా స్వచ్ఛందంగా తరలి వచ్చేటువంటి ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి అనేక చోట్ల నుంచి. కేసీఆర్ గారి సభలు అంటే సహజంగానే ప్రజల్లో ఒక క్రేజ్ ఉంటుందండి. తెలంగాణ ప్రజల్లో తెలంగాణ ప్రజల నాడి పట్టగలిగినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి వారు మాట్లాడుతున్నారంటే ప్రజలు తండోపతండాలుగా స్వచ్ఛందంగా వారు తరలి వస్తారు. గతంలో మనం చూసాం, ఎవరు చేయలేని విధంగా అద్భుతంగా టీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా సభలు నిర్వహించడం జరిగింది. కానీ ఈరోజు సంవత్సరం కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రజలు మళ్ళీ మా కేసీఆర్ గారే కావాలి అని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో జరిగేటువంటి ఈ సభకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. అందుకనే పెద్ద ఎత్తున దీని మీద మీడియా ఛానల్లో కానీ ప్రజల మధ్యలో కానీ ప్రచారం జరుగుతూ ఉన్నది. 27 ఏప్రిల్ వరంగల్లో జరిగేటువంటి ఈ సభ ఎప్పుడు జరుగుతుందా, ఎప్పుడెప్పుడు మనం అటెండ్ కావాలా అని చెప్పి ప్రజలు ఊరుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. తప్పకుండా 6 గ్యారంటీలకు ఏ రకంగా 420 హామీలకు ఏ రకంగా ఈ ప్రభుత్వం నీళ్ళు వదిలింది, ఏ రకంగా సబ్బండ వర్గాలను ఈరోజు సమస్యల్లో వలయంలో చిక్కుకునేలా చేసిందో కేసీఆర్ గారు వివరించనున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీయే ఈ తెలంగాణ శ్రీరామ రక్ష అనేటువంటి ఒక విశ్వాసాన్ని కల్పించేటువంటి ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇది రజతోత్సవ సభ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రారంభమై నేటికి 25 ఏళ్ళు గడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సభ జరగబోతున్నది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పేగుబంధం, ఒక అవినాభావ సంబంధం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఈజ్ అన్ ఎమోషన్ ఫర్ పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఎస్పెషల్లీ కాంగ్రెస్ పాలన మళ్ళీ చూసిన తర్వాత ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకా వేరే అసలు ప్రత్యామ్నాయమే లేదు, అది తప్ప వేరే శ్రీరామ రక్ష లేదు మనకు అని చెప్పి అందరూ భావిస్తున్నారు. కాబట్టి ఈ రజతోత్సవ సభకు చాలా ప్రాధాన్యత ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అహర్నిశలు కృషి చేసి ఈ యొక్క సభను సక్సెస్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్ల దిశగా నాయకులందరూ కూడా సమాయత్తమవుతున్నారు. ఇప్పుడు ఎల్కతుర్తి అంటే వరంగల్కు జస్ట్ కేవలం 15 కిలోమీటర్ల దూరంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎల్కతుర్తిలో సభ నిర్వహించాలని చెప్పి నిర్ణయం జరిగింది. ఆ సభ ప్రాంగణం అంతా కూడా ఇప్పటికే మరి తిరగడము, అక్కడ రైతులతో మాట్లాడడం ఇదంతా కూడా జరిగింది. ఇంకా 2-3 రోజుల్లో ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభమైతే తప్పకుండా ఈ సభ గ్రాండ్ సక్సెస్ అయితే తెలంగాణ హిస్టరీలోనే ఒక మైల్ స్టోన్గా నిలవబోతుంది. రైట్ పాపారావు గారు, అంటే ఎప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు మాట్లాడినా కూడా అనేక సందర్భాలలో ప్రస్థానం గురించి చెప్పినప్పుడు దీని గురించి అనేక హేళన చేశారు. మగలో పుట్టి పుబ్బలో పోతుందని రకరకాలుగా హేళన చేసేవాళ్ళు అని గుర్తు చేసుకుంటారు. కానీ పుట్టినటువంటి ఆ లక్ష్యం, ఆ ఉద్దేశాన్ని చేరుకోవడం, తర్వాత 24 ఏళ్ళ ప్రస్థానం కొనసాగించి 25వ వసంతంలోకి అడుగుపెట్టడం, దీంట్లో ఎన్నో విజయాలు, ఆటపోట్లు, లక్ష్యాన్ని చేరుకోవడం ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ భారీ బహిరంగ సభ గురించి, జరగబోతున్న బహిరంగ సభ గురించి మీ కామెంట్, మీ విశ్లేషణ కంక్లూడింగ్ క్లోజ్ చేద్దాం. ఒక రకంగా తెలంగాణ ప్రజల గర్జన, కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలనకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజల గర్జన ఇది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసి దానికి అంటే ఒక రకంగా ఏంటంటే కళ్ళలో కూడా ఇక సింహస్వప్నంగా మారేటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు బహుశా కాంగ్రెస్ నాయకులు ఎవరు జనాల్లో లేరు, జనాల్లోకి వెళ్లే స్థితి లేదు. కాబట్టి ఏంటంటే రేపు ఆ మహాసభ ఖచ్చితంగా వీళ్ళందరికీ గుర్తు చేస్తుంది, ప్రజల్లో వీళ్ళ స్థానం ఏంటో, వీళ్ళు ఎంత ఒంటరిగా వెలివేయబడ్డారో వీళ్ళకి గుర్తు చేస్తుంది. రేపు పొద్దున వీళ్ళ భవిష్యత్తులో కూడా వీళ్ళకి అరచేతిలో చూపించబోతుంది ఈ మహాసభని ఖచ్చితంగా అనుకుంటున్నాయి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాస్తవం అది. ఎవరు తరలించక్కర్లా, ఏమి చేయక్కర్లా. ఈ మహాసభ బ్రహ్మాండంగా విజయవంతం అవుతుంది నిస్సందేహంగా నిజం. ఎందుకంటే తెలంగాణ ప్రజల అసంతృప్తి స్థాయికి చిహ్నంగానే ఈ సభ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి కాదు, వ్యతిరేకత, ద్వేషం పరాకాష్ఠలో ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని మరో 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో భూస్థాపితం చేయడానికి ఈ మహాసభ ప్రారంభ సభగా అవుతుందని నేను అనుకుంటున్నాను. రైట్గా గతంలో నుంచి కూడా బీఆర్ఎస్ బహిరంగ సభలకు, అంటే టీఆర్ఎస్గా ఉన్నప్పటి నుంచి కూడా బహిరంగ సభలకు కేర్ ఆఫ్గా నిలిచింది. కొన్ని లక్షలాది మందితోటి బహిరంగ సభలు నిర్వహించినటువంటి రికార్డు బీఆర్ఎస్కు ఉంది. అదే కోలో ఈసారి బీఆర్ఎస్ రజతోత్సవ సభ కూడా సూపర్ సక్సెస్ చేస్తామని చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ రెడ్డి గారు. ఎస్, ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.